దట్ రెట్రో సాంగ్. ఆ సాంగ్ ఐడియా అదొక పాత పాట అనుకున్నాను నేనైతే ఫస్ట్ నేను ఇది మీ సినిమా పాట అని నాకు తెలియదు. నేను ఐ హర్డ్ ఇట్ సమ్వేర్. అది వినేసి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, డిఫరెంట్గా ఉంది పాట, ఏదో ఘంటసాల పాట ఎప్పటిదో పాట రీమిక్స్ చేశారేమో అనుకున్నాను. దట్స్ వాజ్ యాక్చువల్లీ మై నోషన్ ఇనిషియలీ. అది వింటూ దాన్ని స్టార్టెడ్ డెవలపింగ్ వెరీ లవ్, ఐ మీన్ టూ మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ దట్ సాంగ్. తర్వాత నేను పెళ్లి చూపులు చూసినప్పుడు ఐ రియలైజ్ ఓ ఇట్ ఈస్ ఇన్ దిస్ మూవీ. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? సో బేసిక్గా నేను అది వివేక్ తోటి మాట్లాడినప్పుడు వీ వాంటెడ్ అ రెట్రో రీమిక్స్. ఒకటి వచ్చేసి వీ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్, ఇప్పుడు మీరు మొత్తం సినిమాలో ట్రాక్స్ చూసుకున్నా కానీ ది ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ సంథింగ్ ఇస్ డిఫరెంట్, అంటే ఇట్స్ అ ట్విస్ట్ బిట్వీన్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్. బికాస్ ఆ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ దట్, మోడర్న్ రిలేషన్షిప్స్ ఇన్ అ ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్. మీరు పెళ్లి చూపులకి వెళ్తున్నారు బట్ ఇట్స్ లైక్ అ డేట్, దాని తర్వాత ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ లానే ఉంటుంది వీళ్ళు ఫుడ్ ట్రక్లో కూర్చొని పని చేసుకున్నప్పుడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోడర్న్ రిలేషన్షిప్స్ ఇన్ దిస్ ట్రెడిషనల్ ఎన్వైరన్మెంట్, విచ్ ఇస్ వై ద ఫ్యామిలీస్ ఆల్సో యాక్చువల్లీ యాక్సెప్టెడ్ ఇట్, బికాస్ ఐ డిడ్ంట్ పుట్ ఇట్ బ్లంట్లీ. సో వివేక్ తోటి మాట్లాడినప్పుడు వీ సెడ్ దట్ ద ఫిల్మ్స్ మ్యూజిక్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్ దిస్ ఎస్థెటిక్. సో అన్నప్పుడు ఈ పర్టిక్యులర్ సాంగ్ అప్పుడు నాకు ఒక రెఫరెన్స్ ఉన్నింది, ఇట్లా రెట్రోగా చేయాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడి చేయాలి అనేసి నేను వివేక్తో అన్నప్పుడు హీ మెన్షన్ దట్ వీల్ యూజ్ అన్ ఓల్డ్ సాంగ్ అండ్ రీమిక్స్ ఇట్ కదా వివేక్ అన్నాను. హీ హేట్స్ దట్, రీమిక్స్ అంటే హీల్ హేట్ ఇట్ అనమాట. సో ఈ సెడ్ లేదు బై నేను చేస్తా, ఘంటసాల గారిలాగా నేను ఒక పాట తయారు చేసి దాన్ని పాటలా చేసి దాన్ని రీమిక్స్ చేసినట్టు చేద్దామని. సో హీ హ్యాడ్ దిస్ ఇంజీనియస్ ఐడియా. సరే చేద్దామని చెప్పేసి వీఆర్ ఓపెన్ టు దట్ అండ్ హీ గాట్ వన్ పర్సన్ కాల్డ్ మిస్టర్ విల్సన్. ఆయన వచ్చి ఘంటసాల గారి హ్యూజ్ ఫ్యాన్ అనమాట. హిస్ వాయిస్ ఇస్ ఇంపెకబులీ ఆల్మోస్ట్ లైక్ దట్. సో ఆయన వచ్చి హీ థాట్ ఇట్ వాజ్ అన్ ఓల్డ్ సాంగ్ ఓన్లీ. సో ఆయన పాత పాటలానే పాడినారనమాట స్టూడియోలో. రీమిక్స్ చేసి విన్న తర్వాత ఆయన ఫ్యూజ్ ఏంది ఏం చేశారు దీన్ని. సో ఆఫ్టర్ రికార్డింగ్ దట్ వాయిస్ హీ యాడెడ్ సర్టన్ ఎఫెక్ట్స్. అంటే డిస్టార్షన్ ఉంటుంది కదండి ఇప్పుడు పాత పాటలు విన్నప్పుడు, బికాజ్ అదేదో పాత మీడియంలో రికార్డ్ చేసింది కాబట్టి కొన్ని డిస్టార్షన్స్ ఉంటాయి, కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. అవన్నీ డిజిటల్గా వీళ్ళు యాడ్ చేసి దాన్ని పాత పాటలాగా చూపించారు. సో there was a lot of detailing done in that song. So Vivek సాగర్కే he can elaborate more on that. మీరు మీ సినిమాలో ఇంకొక ఆస్పెక్ట్ చాలా ప్రస్ఫుటంగా చూపించారు. అది ఏమిటి అంటే విమెన్ని కండిషన్ చేయకూడదు. రైట్ మ్యామ్. విమెన్ కూడా చాయిస్ ఉంటుంది. రైట్ మ్యామ్. షీ హ్యాస్ టు డిసైడ్ హర్ ఓన్ లైఫ్. రైట్ మ్యామ్. అంటే తన లైఫ్ తను ఎలా చేయాలనుకుని తను డిజైన్ చేసుకోవాలి, ఆ చేసుకునే స్వతంత్రం తనకుంది అని మీరు చెప్పకనే చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పారు. ఎస్పెషల్లీ విజయ్ ఒక చోట తన పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు వచ్చేసి అంటాడు, మీరు ఇలా ఉన్నారు కాబట్టి తను అలా వదిలేస్తే షీ వుడ్ హ్యావ్, యూ డోంట్ నో షీ వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ థింగ్స్ అని ఒకటి చెప్తారు. అలాగే ఇంకో చోట షీ హ్యాస్ ఆల్కహాల్. సో మీరు ఏది కండిషన్ చేయకుండా ఒక ఉమెన్ని షీఈ్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ కైండ్లో చూపించారు. కానీ దానికి రెస్పాన్సెస్ ఎట్లొచ్చాయి దానికి? అయితే అదే అంటే సమ్ పీపుల్ ఆర్ కొందరు దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ సర్టన్ థింగ్స్. అంటే ఐ ఫీల్ దట్ ఈవెన్ యాజ్ చూడండి, టు బీ ఆనెస్ట్, ఈవెన్ ఐఎమ్ ఇన్సెక్యూర్ అబౌట్ హౌ మై వైఫ్ ఇస్ పర్సీవ్డ్ ఇన్ పబ్లిక్ అండ్ ఐ ట్రై టు కంటైన్ హర్. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఆల్సో ఇన్సెక్యూర్ అబౌట్ మీ. అంటే నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు షీ ఆల్వేస్ సెస్ షర్ట్ ఇట్లా అనుకో మంచిగా కనిపించాలి అది. సో ఎవ్రీ గై హ్యాస్ సంథింగ్ అబౌట్ ద గర్ల్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యూ కెనాట్ ఫోర్స్ సంబడీ టు సే దట్ ఇట్లానే ఉండాలి అట్లానే ఉండాలి. We are a democratic country and we have the beautiful opportunity of celebrating freedom. North Korea lo chuskunte it's a place where you can only have 7 hairstyles or 8 hairstyles. Oka vidhangane dress chesukovali, meer uniform lo bayitiki velali. We have fought for our freedom and we are in a democratic country. Celebrate that freedom with everybody. Meeru do not impose the way you want to be to somebody else, not only women. అంటే మనం ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డామినేటింగ్ ఆస్పెక్ట్ అనేది ఎట్లా వస్తుందంటే మనకు అనుకూలంగానే ప్రతి మనిషి ఉండాలనేసి అనుకోవడంలో చాలా పెద్ద తప్పు ఉంది, పొరపాటు ఉంది. బికాస్ దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ. ద బేసిక్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ అలౌడ్ టు డూ. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ బోర్న్ ఇన్ ది ఎర్త్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ లైఫ్ అండ్ వీఆర్ అలౌడ్ టు సెలబ్రేట్ లైఫ్ ఇన్ అ కంట్రీ దట్ సెలబ్రేట్స్ ఫ్రీడమ్. సో ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. వై డూ యూ వాంట్ టు కంటైన్ సంబడీ విద్ ఇన్ యువర్ థాట్స్? So one girl wants to drink alcohol, it's a bad choice for her, but she is celebrating her life, she is understanding it, she's going through that process and going back.
ఒక ఫాదర్గా ఒక గార్డియన్గా దాని ఇల్ హ్యాబిట్స్ ఏందో చెప్పొచ్చు చేయొచ్చు, కానీ యాజ్ అ స్ట్రేంజర్ యూ కెనాట్ జడ్జ్ హర్ బికాస్ షీ ఈజ్ నాట్ జడ్జింగ్ యూ. మీరు దేవుడిని నమ్ముతున్నారు, మీరు ఇదే ఇక్కడ ఒక రాయి ఉంది దానికి ఒక పేరు పెట్టి నేను ముక్కుతాను, దీన్ని ముక్కితే నాకు ఒక పవర్ వస్తుంది అంటున్నారు. షీ ఈజ్ నాట్ సపోజ్ టు జడ్జ్ యూ ఫర్ వాట్ యూర్ డూయింగ్, యూఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ హర్. లెట్ అస్ సెలబ్రేట్ అవర్ వే ఆఫ్ లైఫ్. హిందూయిజం కూడా ఇప్పుడు జనరల్గా మనం హిందూయిజం అని పేరు ఇస్తాం, బట్ అపారెంట్లీ వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్రియేట్ అవర్ ఓన్ గాడ్, క్రియేట్ అవర్ ఓన్ థింగ్ అండ్ ప్రే టు ఇట్. బయట వాళ్ళు ఇచ్చిన పేరు హిందూయిజం, బట్ మనకి ఎక్కడ పురాణంలో కూడా దేర్ ఇస్ నో వర్డ్ కాల్ హిందూ ఆర్ హిందూయిజం. ఇట్స్ బేసిక్లీ అ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ దట్ వీ వాంట్, వీ కెన్ సెలబ్రేట్ దిస్ థింగ్. ఇంత చాయిస్ ఉన్న కంట్రీలో, ఇంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీలో, why are we not giving that freedom to every individual and why are we containing them in a certain thing? Stop that judgment and I think we'll be better అని అనిపిస్తుంది. కరెక్టే. అంటే ఒకవేళ అది తప్పు అయితే అది ఇద్దరికి వర్తిస్తుంది అన్నది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ రాంగ్ అని ఒకరు అనుకుంటే అది మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ విమెన్. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఈవెన్ ఐ గెట్ అ కల్చర్, కాదని అనట్లేదు, యాజ్ అ guy who has been conditioned in the society, when I see a woman smoking I get immediately culture shock. కాకపోతే వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్వ్స్ దట్ ఇట్స్ అ ఫ్రీ కంట్రీ అండ్ ఇప్పుడున్న మైండ్ సెట్లో, ఇప్పుడని కాదు ముందు కూడా మన వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దిస్ థాట్ ద సేమ్ థింగ్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ బీ అలౌడ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు డూ, ఇట్స్ నాట్ ఇల్లీగల్ వాట్ ఎవర్. ఆ కల్చర్ షాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టెల్ అవర్ సెల్వ్స్ దట్ దిస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ కంట్రీ అండ్ వీఆర్ ఇన్ 2017 అండ్ షీ ఈజ్ అన్ ఇండివిజువల్. డోంట్ లుక్ ఎట్ హర్ యాజ్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. ఇట్స్ హర్ చాయిస్. ఇట్ మైట్ బీ బ్యాడ్ ఫర్ హర్ హెల్త్ బట్ ఇట్స్ హర్ చాయిస్. లెట్ ఇట్ బీ. లెట్స్ నాట్ జడ్జ్ హర్. అంటే కొన్ని తెగల్లో ఇప్పటికీ, ఇప్పుడు కాదు, ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచే ఆడవాళ్ళు దే స్మోక్, దే డ్రింక్, ఇట్స్ బీన్ దేర్. మన కల్చర్లో ఉంది అది. అంటే అర్బన్లో మనం చూసి షాక్ అవుతాం, కానీ ఊర్లలోకి వెళ్తే ఊర్లలో అయితే బీడీలు కొట్టుకొని లేడీస్ విల్ బీ దేర్, వాళ్ళు కళ్ళు తాగుతుంటారు. అండ్ దే యాక్సెప్ట్. అక్కడ మెన్ యాక్సెప్ట్. Yeah, because that is they are culturally very rooted, man. After that I think came a time when people started become insecure. మనం ఎక్కడికి వెళ్తున్నాము, లేకుంటే వాట్ అబౌట్ మై గర్ల్, షీల్ చేంజ్ అండ్ షీల్ ఫాల్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ తోటి వీ హెవ్ క్రియేటెడ్ అనదర్ నోషన్ దట్ నో, ఆర్ విమెన్ డోంట్ డ్రింక్ ఆర్ స్మోక్. బట్ యాక్చువల్లీ ట్రెడిషనల్ ఇండియాలో కానీ వాళ్ళందరూ దే రోల్ ద బీడీ, దే స్మోక్ ఇట్, దే హ్యావ్ కళ్ళు, దే డూ ఎవ్రీథింగ్ దట్ దే వాంట్. సో మీకు ఏమైనా క్రిటిసిజమ్స్ వచ్చాయా మరి ఆ తర్వాత? వచ్చింది. అంటే దేర్ వాజ్ అ ఫ్యూ కమెంట్స్, అంటే అన్నీ బాగానే ఉంది కానీ రీతు తాగొద్దు అంటాం. సరే మీ మైండ్లో రీతు తాగదేమో, కానీ ఆమె మైండ్లో ఆమె తాగుతుంది. Absolutely, it's her choice. Whether it's a bad choice or a good choice, it's her thing. She's doing it, and that's the way it is. You cannot do anything about it. You can't impose it in your head. You might be disturbed by it, but it's better you kind of let go. Otherwise, me life is spoilable. అయితే మీ నాన్నగారు కూడా ఒక వెరీ ప్రోగ్రెసివ్ పర్సన్ అని విన్నాను. స్టూడెంట్ లీడర్, యూనియన్ లీడర్, అండ్ ఆయనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి టువర్డ్స్ సొసైటీ, అండ్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్, అంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయో వాటికి బాగా క్విక్గా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారట ఆయన. ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఆయన. అండ్ హీ ఈజ్ లైక్ దట్ వన్ క్యారెక్టర్ ఫ్రమ్ యువ. హీ వాజ్ లైక్ దట్ కంప్లీట్లీ. అండ్ ఆయన ఏంది అంటే హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్, నో నాన్ సెన్స్ పర్సన్ అనమాట. మస్కిటోస్ ఉన్న దగ్గర హీ యూస్ టు బై మస్కిటో కాయిల్ అండ్ పుట్ ఇట్ అండర్ ద సీట్. థియేటర్లో కూడా ఒకసారి హీ స్కోల్డెడ్ ద మేనేజర్. సో హీ యూస్ టు డూ ఆల్ వియర్డ్ థింగ్స్ అనమాట. హీ నెవర్ యూస్ టు టాలరేట్ నాన్ సెన్స్. అండ్ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యాండెడ్. అండ్ ఒక్కటి నాకు గుర్తుంది, ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ హిమ్ దట్ యువర్ టూ ఐడియలిస్టిక్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, మీరు యూ షుడ్ థింక్ అబౌట్ మేకింగ్ దిస్ థింగ్ అండ్ సెక్యూరింగ్ మై ఫ్యూచర్ అండ్ ఆల్ దట్. మీరు మరీ ఐడియలిస్టిక్ ఉన్నారు, ఇవన్నీ వర్క్అవుట్ డాడీ. అండ్ ఐ యూస్ టు ఫైట్ అ లాట్ విత్ హిమ్. ఒకరోజు ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ ఫైట్ విత్ హిమ్, స్టామ్డ్ అవుట్ ఆఫ్ హౌస్. ఐ వెంట్ టు అ ఫ్రెండ్స్ హౌస్, సిట్టింగ్ దేర్. అప్పుడు వన్ గర్ల్ కాల్ మీ, షీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. కాల్ మీ అండ్ షీ సెడ్, చూడు మా నాన్న, మై డాడ్ ఈజ్ వెల్ సెటిల్డ్ అని. అవును తెలుసు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ నౌ అంటే. అవును తెలుసు, వాట్స్ ది థింగ్ కనెక్షన్? లేదు, ఇట్లా మా నాన్న ఇప్పుడు వెల్ సెటిల్ ఎందుకు అంటే ఆయనకి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాబట్టి. ఓకే, దానికి ఏంది అంటే ఆయనకి ఒక్క మార్క్ తోటి సీట్ రాకపోతే అక్కడ స్టూడెంట్ యూనియన్ లీడర్ 11 days హంగర్ స్ట్రైక్ చేసి మా నాన్నకి సీట్ ఇప్పించారు. లైక్ ఓకే సరే, మళ్ళీ అది మీ నాన్నగారే. సో ఐ ర్యాన్ బ్యాక్ హోమ్ అండ్ ఐ హగ్డ్ హిమ్ అండ్ క్రైడ్.
బికాస్ సర్టన్ థింగ్స్ కెనాట్ బి వాల్యుయేటెడ్ ఇన్ మనీ అండ్ పవర్ అండి. సర్టన్ థింగ్స్ ఆర్ జస్ట్ హ్యూమన్. దిస్ మెమరీ విల్ గో డౌన్ విత్ మీ ఇన్ మై గ్రేవ్ దట్ మై ఫాదర్ వాజ్ బిగర్ దెన్ నేషనల్ అవార్డ్స్, బిగర్ దెన్ దిస్ 100 days, బిగర్ దెన్ ద మనీ దట్ ఐ విల్ ఎవర్ earn. హీ వాజ్ బిగర్, వే బిగర్. ఆయనకి ఆడి కారు, బెన్స్ కారు అవన్నీ షోకులు కూడా లేదు. బట్ ఆ 11 days he's given somebody, and that girl daughter is connected to me and she's telling me ante, that's a gift that he can, no father can give us, and that anta priceless gift. So I admire him for such qualities, and he's a person, he's my hero.